నమస్తే, వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త నోరూరించే రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది గౌతమి. సో లెట్స్ వెల్కమ్ గౌతమి. హాయ్ గౌతమి. హాయ్. ఇంత చక్కగా పద్ధతిగా ఉన్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఫుల్ తెలుగునేసి చూసి చాలా రోజులైంది నేను మా యంగ్ షెఫ్ లో. సూపర్ అదిరిపోయిన డ్రెస్ ఎక్కడ కొనుక్కున్నావు? హైదరాబాద్లోనే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్పల్లి. అక్కడి నుంచి యంగ్ షెఫ్ కోసం వచ్చావా? ఆహా, ఎక్కడో టచ్ చేసావురా. మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. నాకు వండి పెట్టు కూడా అలాగే. ఓకే. ఏ రెసిపీ చేయబోతున్నావు? రెసిపీ పేరు చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు ఎపిసోడ్ అయిపోయేలోపు ఆన్సర్ చేయాలి. ఇదేమి బై వన్ గెట్ వన్ ఆఫరా? రెసిపీ అడిగితే ఎస్. సరే, క్వశ్చన్ ఏంటి ఇంతకి? పిల్లికి పిల్లకి తేడా ఏంటి? ఏంటి ఏంటి ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు నువ్వు నాకు ఆన్సర్ చేయాలి. రెసిపీ నేమ్ వచ్చేసి చీజ్ చిల్లీ పకోడా. ఈ లోపల చీజ్ చిల్లీ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చీజ్ చిల్లీ పకోడాకి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చీలు, తురిమిన పన్నీర్, తురిమిన చీజ్, పెరి పెరి మసాలా, ఉప్పు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్. చీజ్ చిల్లీ పకోడాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? యా, రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేయాలి. కడాయి పెట్టేసాం, ఆయిల్ వేసేద్దామా? యా. దీంట్లోకి తురిమి పెట్టుకున్న పన్నీర్, తురిమి పెట్టుకున్న చీజ్, ఉప్పు కొంచెం, పెరి పెరి మసాలా. దీన్ని వీటన్నిటిని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కట్ చేసిన మిర్చిలో పెట్టుకుందాం. అరే, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా మిర్చి అంత పెద్ద పెద్దగా ఉన్నాయి? ఏ పొలంలోకి వెళ్ళావు? పొలంలోకి ఎందుకు, బయట దొరుకుతాయి కదా. హైదరాబాద్ లో కొన్నావా, అక్కడ కొన్నావా? ఇక్కడ చేసేటప్పుడు హైదరాబాద్లోనే కొంటాం కదా, అక్కడ నుంచి తెచ్చుకోలేము కదా. స్టాఫ్ చేసేసాయి. సో గౌతమి, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటాను? ఫ్రీ టైంలో యాక్చువల్లీ ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి. నువ్వు 10th? యా. పురే, నేను ఏ ఇంజనీరింగ్ ఏదో చదువుతున్నావు అనుకుంటా నేను. నువ్వు 10th? అవును. అరే, నువ్వు స్కూల్కి వెళ్ళాల్సింది ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదో అలా అలా చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, మిమ్మల్ని చూడ్డానికి యంగ్ చెఫ్ కాబట్టి వచ్చేసాం. థ్యాంక్ యూ, నా కోసం అని చెప్పాను కాబట్టి థ్యాంక్ యూ. సో స్కూలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంటుంది, 10th క్లాస్ అంటే మరి ఆ మాత్రం రేంజ్ మామూలు ఉండదు. ఇద్దరమే. నాకు ప్లేట్ కావాలి. ఓకే, ఇలాగే అన్నీ చేసుకోవాలి. సో మిగతా మిర్చీస్ని కూడా ఇలానే స్టఫ్ చేసుకుని రెడీగా పెట్టేసుకుందాం. ఏం చేయాలి నెక్స్ట్? శనగపిండి వేసుకుందాం, కార్న్ఫ్లోర్, నెక్స్ట్ మైదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. నేను ఎన్నో రకాల పిక్చర్లను చూసాను కానీ ఈ రకం ఎప్పుడు చూడలే. ఇట్స్ స్టైల్, యూనో, మామూలు స్టైల్ కాదు ఇది. మాకు తెలియక ఇన్ని సంవత్సరాలు అందరం స్పూన్తో ఎలా భరిస్తున్నారా నీ ఫ్రెండ్స్ నిన్ను? మిమ్మల్ని ఎలా భరించుంటారు? మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు నన్ను. ఎవరు అడిగింది క్వశ్చన్? నువ్వే కదా అడిగింది. అంటే నన్ను అడుగుతున్నారు కదా, మిమ్మల్ని ఎలా భరించారా? క్వశ్చన్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయరా? ఇంకా పిల్లికి పిల్లకి తేడా ఏంటి? పిల్లికి పిల్లకి అంటే నాకు పిల్లులు నచ్చవు, అసలు నచ్చవు కాబట్టి నేను వాటిని పట్టించుకోను. వాటర్ దీంట్లో కలపడానికి. నా ఆన్సర్ వినేసరికి పిచ్చకుండా ఇస్తాను. మీరు వేస్తూ ఉండండి, నేను
అయిపోయిందా? యా, దీన్ని ఒక గ్లాస్లోకి వేసుకుందాం. దాంట్లో మిర్చీస్ డిప్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అరే చాలా టిప్స్ తెలుసురా నీకు కుకింగ్లో. మా మమ్మీ నేర్పించారు నాకు. 10th అయినా కానీ ఇది నేర్చుకున్నావు అంటే గ్రేటే. ఇదిగో గ్లాస్. ఇంకొక ప్లేట్ కావాలి నాకు. నువ్వు ఎంత పని చేస్తున్నావు నాతో కూడా అంతే పని చేస్తున్నావు. యంగ్ చెఫ్కి సహాయం చేయాలి మీరు. ఆహా, అంటే నేను కూడా యంగే కదా అందుకే. ఇదిగో. ఓకే, ఈ బ్రెడ్ క్రమ్స్ని ప్లేట్ మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. మనం కలుపుకున్న ఈ బ్యాటర్ని గ్లాస్లోకి వేసుకుందాం. ఓకే, నైస్. సో మరి నెక్స్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఫాస్ట్గా చేసేద్దాం. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మిర్చిని మనం కలుపుకున్న బ్యాటర్లో ఇట్లా డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో వేసుకుని ఇందులో వేసేద్దాం. ఓ, సో మనం రెడీ చేసుకున్న స్టఫ్డ్ మిర్చిని శనగపిండిలో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో డస్ట్ చేసుకుని వేడెక్కిన ఆయిల్లో వేసేసుకుందాం. యా, ఇలానే ఫాస్ట్గా అన్నీ చేసి. ఎస్, సో ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇది వేసేసుకున్నాం కదా, దీన్ని ఒక 2 minutes ఫ్రై చేద్దాం. అవును, నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. గుర్తుందా నీకు? క్వశ్చన్ ఏంటి? మీకు గుర్తులేదా? నాకు మెమరీ లాస్ రా. పిల్లికి పిల్లకి తేడా ఏంటి అని అడిగా. ఎపిసోడ్ లాస్ట్కి వచ్చేసింది. అంటే ఇంకా ఫ్రై అవ్వాలి, టేస్టింగ్ ఉంది, చాలా ఉంది కదా. కానీ ఆలోచిద్దాం, పిల్లికి పిల్లకి తేడా ఏంటి? ఏంటి ఏంటి అదే అడుగుతున్నా. ఏంటి ఏంటి అయ్యో, నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయకుండా మళ్ళీ నన్నే క్వశ్చన్ అడుగుతున్నారు. దిస్ ఇస్ కల్ ఇంటెలిజెన్స్. పిల్లి మ్యావ్ అంటది, పిల్ల అబ్బా అంటది. ఈ దరిద్రాలు వినడం కన్నా నేను ఒరిజినల్ ఆన్సర్ చెప్పడం బెటర్. యు ఆర్ టెల్లింగ్ మై ఆన్సర్ దరిద్రం. యా, మరి అంత ఇంటెలిజెంట్ ఆన్సర్ అసలు ఎంత దరిద్రంగా ఉందంటే. సరే, ఇంతకు ఆన్సర్ ఏంటి? నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. పిల్లి 18 ఏళ్ళు బ్రతకదు, పిల్ల 18 ఏళ్ళు దాటాక ఎవరిని ప్రశాంతంగా బతకనియదు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఎడికి తీసుకొచ్చి చంపడానికి? వా వా అన్న వా. అసలు ఇట్లా లాజిక్లు ఎవరికి రావు. నీకు ఎన్నేళ్ళు? 16. ఇంకా 2 years. ఇంకా నీకు కూడా ప్రశాంతం, నువ్వు కూడా ఎవరిని ప్రశాంతంగా బతకనియవు. సో ఇది ఫ్రై అయిపోయినట్టున్నాయి. అయిపోయినాయి, తీసేద్దాం. నేను ప్లేట్తో రెడీగా ఉన్నా టేస్ట్ చేయడానికి. సో స్వీటీ, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి ఇవన్నీ పెట్టేసుకుందాం. ఎస్. ఇప్పుడు మన చీజ్ చిల్లీ పకోడా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. సో యమ్మీ యమ్మీ వేడి వేడి చీజ్ చిల్లీ పకోడా రెడీ అయిపోయింది. మళ్ళీ లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజ్ చిల్లీ పకోడాకి కావాల్సిన పదార్థాలు: బజ్జీ మిర్చీలు, తురిమిన పన్నీర్, తురిమిన చీజ్, పెరి పెరి మసాలా, ఉప్పు, నూనె, మైదా, కార్న్ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్. చీజ్ చిల్లీ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. అది వేడెక్కేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన పన్నీర్, తురిమిన చీజ్, ఉప్పు, పెరి పెరి మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న బజ్జీ మిర్చీలలో మనం తయారు చేసుకున్న మిశ్రమంని స్టఫ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, తగినంత నీళ్లు పోసి కలుపుకొని ఆ బ్యాటర్ని ఒక గ్లాస్లోకి పోసుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న మిర్చిని బ్యాటర్లో డిప్ చేసుకుని బ్రెడ్ క్రమ్స్లో డస్ట్ చేసుకుని వేడెక్కిన నూనెలో వేసి
ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే చీజ్ చిల్లీ పకోడా రెడీ. చీజ్ చిల్లీ పకోడాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? చేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. సూపర్ ఉంది. అద్దరిపోయింది. ఇలా కూల్ కూల్ వింటర్లో ఈవినింగ్ వేడి వేడి బజ్జీలు చేసుకొని తింటే ఉంటుంది. ఆహా, ఆ హ్యాపీనెస్సే వేరు. నిజంగా సూపర్ యమ్మీగా చేసావు. అంటే నువ్వు బ్రెడ్ క్రమ్స్తో డస్ట్ చేసేసరికి క్రంచీ క్రంచీగా ఉంది, లోపలంతా సాఫ్ట్గా ఉంది. బికాస్ పనీర్ అండ్ చీజ్ కాంబినేషన్ చాలా ఇలా స్ప్రెడ్ అవుతుంది. సూపర్ అమేజింగ్ అండ్ డెలిషియస్. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక అమేజింగ్ రెసిపీ నేర్పించినందుకు అండ్ నా కోసం అక్కడి నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. చూసారు కదా గౌతమి చేసిన చీజ్ చిల్లీ పకోడా ఎంత యమ్మీగా స్పైసీగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ సీజన్లో ఈ స్పెషల్ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే నేను టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.